ఎవరైతే ఆరాధించలేకపోయినారో సమయం లేని కారణాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. రెండు 249వ పాట, 249వ పాట. మొదటి 2 వచనాలు, చివరి వచనం మాత్రం పాడుకుందాం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేను నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేను నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నా ఆత్మను జీవింపచేసే ప్రభు. మృతమైన నా ఆత్మను జీవింపచేసే ప్రభు. ఉచితముగానే పొందితి నిత్యజీవం. ఉచితముగానే పొందితి నిత్యజీవం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్యరాజ్యమునందు చేత నిత్య నిబంధన చేసే. నిత్యరాజ్యమునందు చేత నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములన్నైనా ఊగిందు నాదు పరుగును. సుఖ దుఃఖములన్నైనా ఊగిందు నాదు పరుగును. స్థిర
ప్రభుబలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యములో కొన్ని భాగాలు మనం ధ్యానించుకుందాం. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి మరొక వాగ్దానాన్ని మనము క్లుప్తముగా ధ్యానించుకొని వాక్య వెలుగులో మనలను మనం పరీక్షించుకొని ఇంకా నిత్య రాజ్యములో ప్రవేశించేటటువంటి ఆధిక్యతలోనికి ఎవరైనా నడిపించబడకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యానికి స్పందించి నిత్య రాజ్యములో మనము ఈ లోకములో జీవించి ఉన్నప్పుడే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగున దేవుని వాక్యానికి మనలను మనం అప్పగించుకొని యోగ్యులముగా చేసుకొని ప్రభుబలలో మనము పాలు పొందాం. మొదటి వాగ్దానం, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. వచ్చినమంతా చదవండి ఒకరు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆదాము అవ్వలను సృజింపక మునుపు ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత ఆదాము అవ్వలకు కావలసిన ప్రతి పరిస్థితిని ప్రతి అవసరాన్ని కేవలం నోటి మాటతో శుద్ధపరుస్తూ వచ్చాడు. ఇది లేదు, ఈ కొరత అనే విషయమే లేకుండా అంతటినీ నూతనమైనదిగా చేస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటిలోనే సాతాను దేవుడు చేసినటువంటి ఆ ప్రణాళికను ఒమ్ము చేసి అబద్ధాలు చెప్పి ఆదాములను తన వైపుకు లాక్కొని దేవుడు చేయవద్దన్నటువంటి పని చేయటం ద్వారా, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము అనేది వారిలోకి ఎంటర్ అయిపోయింది. వారి ద్వారా మానవులందరికీ ఆ పాపము మరణం అనేది సంప్రాప్తించింది. ఆ కారణాన్ని బట్టి మనము శపించబడినటువంటి శాపగ్రస్తమైనటువంటి ఈ లోకములో నూతనముగా చేసినటువంటి సృష్టిని, మానవుడు చేసినటువంటి ఆ పాపాన్ని అనుసరించి ఈ భూమి శపింపబడింది. భూమిలో దేవుడు సృష్టించిన సమస్తము శపించబడింది. తిరిగి దాన్ని నూతనమైనదిగా చేస్తాడు. రెండవ ఆదాముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చి ఆ నిత్య రాజ్యములో, నూతనమైన రాజ్యములో, పరలోక రాజ్యములో, యుగయుగములో నిలిచి ఉండే రాజ్యములో, పరిశుద్ధమైనటువంటి సియోను పట్టణము తన భర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకై పెండ్లి కుమార్తె సంఘములో యేసు ప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో అనేక అవయవాలుగా సమకూర్చబడినటువంటి ఆ సంఘము పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకై తన్ను తాను అలంకరించుకొని నూతనమైనటువంటి సియోను పట్టణముగా దిగివచ్చుట ఆయన చూశాడు. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. ఆ నూతనమైనటువంటి ఆ పట్టణములో నీవు నేను ప్రవేశించాలి అంటే మన జీవితం అంతా నూతనపరచబడాలి. అది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట ఏమి నూతనపరచబడాలి? మన హృదయము నూతనపరచబడాలి. ఎప్పుడు మన హృదయము నూతనపరచబడుతుంది? మన హృదయాన్ని ఎవరైతే నూతనముగా క్రియను మనలో ఆరంభించి దాన్ని నెరవేర్చి సంపూర్ణము చేస్తాడో ఆయన మన హృదయంలోనికి రావాలి. అంతవరకు మన హృదయము ప్రాచీన స్వభావాన్ని కలిగి పాత పద్ధతులను అనుసరించి పాపం అనేటటువంటి ఊబిలో శారీరక సంబంధమైనటువంటి ఆశలను నెరవేర్చుకుంటూ నూతన పురుషుడైనటువంటి పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు తన వాక్యము ద్వారా మనలను ప్రేరేపించి బలవంతం చేసి మాట్లాడినప్పటికీ ఆ వాక్యానికి లోబడకుండా ప్రాచీన స్వభావాన్ని గట్టిగా పట్టుకొని నూతన పరచబడే అనుభవంలోనికి రాకుండానే కొన్ని కోట్ల మంది ప్రజలు అలానే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ నిత్య నరకాగ్ని పోయే దారిలో వెళుతూ ఆ నరకాగ్నిలో పడి కాలిపోయేదానికి ఇష్టపడుతున్నారు. కానీ సజీవమైనటువంటి జీవము కలిగినటువంటి నిత్య రాజ్యములో యుగయుగములో నిలిచి ఉండేటటువంటి ఆ పరలోక రాజ్యములో ప్రవేశించేటటువంటి ఆ సువార్తను నమ్మకుండా యేసు ప్రభువును హృదయంలో స్వీకరించకుండా
అలాగే ఉండిపోతూ ఉన్నారు. ఇక్కడ చేరిన ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీల్లేదని పరిశుద్ధాత్మదేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఏంటంటే, నీ హృదయము నూతనపరచబడిందా? నీ హృదయము మార్చబడిందా? నీ హృదయము పవిత్రపరచబడిందా? నీ హృదయంలో దేవుని కుమారుడుగా నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుకు స్థానం అనేది ఉన్నదా? నీ హృదయము దేని చేత నింపబడింది? అది చాలా ప్రశ్న. మన హృదయంలో ఏముందో మనకు తెలుసు, దేవునికి తెలుసు, మూడో వ్యక్తికి తెలియదు. కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటి దినాన నీ హృదయాన్ని యేసు ప్రభువుకు నువ్వు అప్పగించినట్లయితే నీ హృదయాన్ని సంపూర్ణంగా టోటల్ న్యూ బ్రాండ్ హార్ట్, నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి మనస్సును, నూతనమైనటువంటి ఆత్మను, నూతనమైనటువంటి జ్ఞానాన్ని, నూతనమైనటువంటి కోరికలను, నూతనమైనటువంటి నడకను, నూతనమైనటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ లోక అధికారైనటువంటి సాతాను నీ మీద ఏమాత్రమూ ప్రభావితము చేయకుండా వారి మీద నీకు విజయవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఉచితముగా తన కృపను బట్టి అనుగ్రహిస్తాడు. అయితే ఆయన మాటకు నువ్వు లోబడేది నేర్చుకోవాలి. ఈ ప్రవచన గ్రంథములో, ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఎవరైతే ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ ఎంతమంది అయితే భక్తులు దేవుని వాక్యములో దేవుడు చెప్పినటువంటి మాటలను లిఖించి ఉంచారో వాటిని నీకు వినిపిస్తున్న సమయంలో దాన్ని పెడచెవి పెట్టకుండా నువ్వు అంగీకరించే ఆ మాటకు లోబడితే నిన్ను నూతనమైనటువంటి వ్యక్తిగా ఆయన మార్చివేస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. మనలో చాలామంది నూతనపరచబడిన వారముగా చెప్పుకుంటున్నాం, కానీ పాత విషయాలు, ప్రాచీన పురుషుడు మన లోపల ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. తీసివేశామా? నవీన స్వభావాన్ని ధరించుకున్నామా? మొట్టమొదట రక్షణ పొందిన వాళ్ళు పరీక్షించుకోవాలి. అటు తర్వాత నీ హృదయాన్ని ఇంకా యేసు ప్రభువుకి ఇవ్వకుంటే నీవు కూడా తీర్మానం చేసుకోవాలి. నీ హృదయము నూతనపరచబడాలి, కడగబడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము, మలినత్వము, పాపము, చీకటి, పాపం అనేటటువంటి కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆశల చేత నీ హృదయముని నింపుకొని ఉన్నట్లయితే, నీవు నాశనం పోయే దారిలో నడుస్తూ ఉన్నట్లయితే, నిత్యం నరకాగ్నికి పాత్రులుగా చేయబడి ఉన్నట్లయితే, దాని నుంచి తప్పించేదానికే, నశించిన దాన్ని వెదకి రక్షించేదానికే మనిషి కుమారుడిగా యేసుప్రభు ఈ లోకానికి అరుదించాడు. నీ కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తానే కలవరి శిలువలో అప్పగించుకున్నాడు. నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని, సమాధిని జయించి సజీవుడైనటువంటి దేవుడిగా లేచాడు. నిన్ను రక్షించాలి, నీ హృదయాన్ని మార్చాలి, నిన్ను కంప్లీట్గా నూతన వ్యక్తిగా చేయాలి. ఆ నిత్యరాజ్యములో, నూతనమైనటువంటి ఆ యొక్క పట్టణములో నిన్ను ప్రవేశింపజేయాలి. యుగయుగములో ఆయనతో నీవు జీవించాలి. నిత్య జీవం అనే వరాన్ని కలిగి యేసు ప్రభుతో సమానముగా ఆ పరలోక రాజ్యములో నువ్వు కూడా ఏలుబడి చేయాలి. అది ఆయన కోరిక. స్పందించినట్లయితే, ఇష్టపడినట్లయితే, ఇక్కడ మందిరం నుంచి బయటికి పోకమునిపే నీ హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించినట్లయితే సంతోషము, సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది నీవు కలిగి గంతులు వేస్తూ నీ ఇంటికి వెళ్ళిపోతావు. లేనట్లయితే విచారంతోనే వచ్చిన రీతినే మళ్ళా ఈ సంవత్సరం అంతా అలానే గడపాల్సి వస్తుంది. జీవితం పాత జీవితమే, పాత అలవాట్లే, పాత కోరికలే, పాత స్నేహాలే, పాత దారులే, పాత నడక, అన్నీ పాత స్వభావమని కలిగి ఈ సంవత్సరంలో కూడా వృధా చేసుకొని ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు నష్టపోయినాం? ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు, ఇదిగో నేను సమస్తాన్ని నూతనమైనవిగా చేస్తున్నాను. మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. మానవుని యొక్క హృదయం ఎట్లంటుందంటే కఠినమైనటువంటి హృదయం, లోబడినటువంటి హృదయము, బండ వంటి హృదయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లనటువంటి ప్రజలు. ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఉదయకాలము, సాయంత్రము అనేక పర్యాయాలు తమ సేవకులను, తన ప్రవక్తలను పంపించి వారికి ఎన్నిసార్లు ఆయన దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడినప్పటికీ వారు పెడచెవిని పెడతా వచ్చారు. అనేకులు వారు సంహరించబడ్డారు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోయినారు. కారణం ఏంటంటే వారి అవిధేయత. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? విధేయత చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుని వాగ్దానానికి, దేవుని వాక్యానికి మనము లోబడి విధేయత చూపించినట్లయితే
ఆ వాక్యము నీలో లోతైన నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. అందుకే నీ హృదయాన్ని లోకం మీద, లోకాశల మీద ఆనుకొని ఉన్నటువంటి నీ హృదయాన్ని ఒక్కవైపు వెనక్కు త్రిప్పి యేసుపై వైపు నీ దృష్టిని మరల్చినట్లయితే, దేవుని యొక్క వాక్యం వైపు నీ మనస్సును మరల్చినట్లయితే, ఆ వాక్యము నీ హృదయములో లోతైన ఆత్మకార్యాన్ని జరిగిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మ నశించి నిత్యమైన నరకాగ్నిలో పడి కాలిపోకుండా రక్షణలోనికి నడిపించబడాలంటే శక్తి కలిగింది ఈ లోకంలో ఏమీ లేదు. కానీ శ్రేష్టమైన జీవము కలిగిన పరిశుద్ధమైన రెండంచుల వాడిగలిగిన ఖడ్గము కంటే పదునైనటువంటి దేవుని యొక్క వాక్యానికే అంత శక్తి ఉంది. ఆ వాక్యము ద్వారానే ఒక వ్యక్తి రక్షణ మారుమనసు అనుభవంలోనికి నడిపించబడతాడు. దేవుని వాక్యం ఎంత శక్తి గలది! హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి కలిగినటువంటిదై ఏం చేస్తుంది దేవుని వాక్యము? 12వ వచనం చదవండి. ఎందుకనగా సజీవమై బలము కలిగినదై మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు శోధించి వాటన్నిటినీ తీసి బయట పారవేసేదానికి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు పెడచెవిని పెట్టకుండా ఆ వాక్యాన్ని నీవు అంగీకరించినట్లయితే ఆ వాక్యము నీలో లోతైనటువంటి కార్యాన్ని చేసేదిగా ఉంటుంది. అందుకే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 25 నుంచి చదవండి. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, ఆ నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు అనుగ్రహించేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను. చదవండి. నా కట్టడలను అనుసరించేవారు గాను నా ఆజ్ఞలను గైకొని వారిని గాను మిమ్మలను చేసేదను. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేనే మిమ్మలను రక్షిస్తాను. ఇంకా ఏ ఒక్కరు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన నీతి, ఆయనే మన సమాధానము, ఆయనే మన కేడము, ఆయనే మన ఆధారము. కాబట్టి మన సకలమైనటువంటి అపవిత్రత మన హృదయంలో నుంచి బయటికి తీసి పారవేయబడేదానికి శుద్ధ జలము అంటే దేవుని యొక్క వాక్యము మన మీద ప్రకాశింపజేయాలని, మన హృదయంలో నివసించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడేటప్పుడు నీవు స్పందిస్తే రాతి గుండె లోబడినటువంటి కఠినమైనటువంటి మీ గుండెను, మీ హృదయాన్ని యేసుప్రభువుకు అప్పగించినట్లయితే మీ హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేసి నూతన హృదయముగా మార్చివేస్తాడు. అంత మాత్రమే కాదు, నా ఆత్మను మీలో ఉంచి నా విధులను గైకొని వారిని గాను నా కట్టడలను అనుసరించి నడుచుకునే వారుగాను చేస్తానంటున్నాడు. ఆత్మ లేనిదే మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోలేము. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనం రక్షణ సువార్తను విని ఆ వార్తకు లోబడి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా రక్షణ పొందుతాం. తర్వాత పరిశుద్ధాత్మ చేత మన హృదయాన్ని ముద్రిస్తాడు. ఆ ఆత్మ ద్వారా మనము ఆ ఆత్మను స్వాస్థ్యముగా సంచికరువుగా పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి దత్తపుత్రాత్మ చేత ఆయన మన హృదయాన్ని నింపేస్తాడు.
ఆ ఆత్మ చేత మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడు ఆయన. మన హృదయాన్ని నూతనపరిచేటటువంటి దేవుడు సంపూర్ణంగా మనలను రక్షిస్తాడు. మొట్టమొదట మన హృదయము నూతనపరచబడాలి. తర్వాత మన మనస్సు కూడా మారి నూతనపరచబడాలి. హృదయము మనస్సు రెండు మారాలి. మనస్సు వేరు, హృదయం వేరు, శరీరం వేరు. కాబట్టి మనస్సు మార్చబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మార్పు చెందాలి, నూతనపరచబడాలి. హృదయం నూతనపరచబడిన తర్వాత ఆటోమేటిక్గా మనస్సు కూడా మారుతుంది. మనస్సు మారాలంటే ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టాలి, నూతన స్వభావంలోనికి మార్చబడాలి. మన క్రియలు, మన మాటలు, మన చూపులు, మన ఆచారాలు, మన నడక, మన పట్టక, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు అన్నీ నూతనపరచబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎప్పుడు? మనస్సు మారి నూతనపరచబడుట వలన మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. చిత్తవృత్తి అంటే మీ సొంత జ్ఞానము, సొంత తలంపులు, హృదయాంతరంగము నూతనపరచబడాలి. పరిశుద్ధాత్మ చేత నీ హృదయం నింపబడాలి. అప్పుడు మాత్రమే మనస్సు మారుతుంది, హృదయము ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది. ఆ ఆత్మ నీలో బలమైనటువంటి రక్షణ కార్యాన్ని జరిగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుటకు చాలు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి అంటే అంతరంగ పురుషుని యందు శక్తి పొందాలి. ఆత్మ ద్వారా బలపరచబడిన వారముగా మనం ఉండాలి. ఆత్మే లేకుంటే ఇంక బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ మనలో ఉంటే ఆత్మ అనుగ్రహించే శక్తి, బలము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు చిత్తవృత్తి, అంతరంగము నూతనపరచబడి నవీన స్వభావంలోనికి, దేవుని పోలికలోనికి మార్చబడే అనుభవంలోనికి నడిపించి ప్రాచీన స్వభావాన్ని పక్కకు పెట్టేసి నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతాం. నూతనమైన రాజ్యంలో ప్రవేశపెట్టేదానికి మనకు దేవుడు అనుకూలపరుస్తాడు. అటువంటి ఆత్మీయతలోనికి మొట్టమొదటి దినాన ఈ నూతనమైన సంవత్సరంలో నీ ప్రవర్తనను మార్చుకుంటే, ప్రాచీన అలవాట్లను వదులుకుంటే నిన్ను నూతనమైన వ్యక్తిగా ఆయన మార్చివేస్తాడు. నూతన మనస్సును, హృదయాన్ని నీకు ఉచితముగా ఆయన అనుగ్రహిస్తాడు. కావాలంటే యేసు ప్రభువును నువ్వు అంగీకరించాలి, ఆయన వాక్యానికి వెంటనే లోబడాలి. అప్పుడే నూతన రాజ్యములో నూతన వ్యక్తిగా నువ్వు ప్రవేశించే ఆధిక్యతను ఈ లోకములో ఒకవేళ జీవించి చనిపోయినప్పటికీ ఆ రాజ్యములో యుగయుగములో నువ్వు ఉంటావు. ఆ యొక్క భాగ్యము, ఆ యొక్క ధన్యత, ఆ ఆశీర్వాదము నీకు కావాలంటే నీ మనస్సు, నీ హృదయము తప్పనిసరిగా మార్చబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించుకోవాలంటే ఏమి చేయాలి? ప్రాచీన స్వభావమును కంప్లీట్గా వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. అబద్ధాలు, కపటము, ఈర్ష్య,
అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలి. నూతనమైనటువంటి వ్యక్తిగా ఈ నూతనమైన సంవత్సరంలో నిన్ను మార్చివేయాలని యేసుప్రభు చెబుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నీకు నూతనమైనటువంటి హృదయం అనుగ్రహించాలని చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా వెంటనే నీ హృదయాన్ని ఆయనకు అప్పగించేదానికి నిన్ను నీవు ఆయన వాక్యానికి అప్పగించుకుంటే నీకు ఆశీర్వాదం, నీకు మేలు దేవుడు కలిగించేవాడుగా ఉంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. మరియు నీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అరణ్యములో ఇశ్రాయేలీయుల ప్రజలు పదే పదే దేవుడు మాట్లాడినప్పటికీ వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అందుకనే కొన్ని లక్షల మంది అరణ్యములో సంహరించబడ్డారు. కారణం ఏంటి? చెడ్డవాటిని, ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా తిరిగి వారి మనస్సు, వారి హృదయము ఐగుప్తులోకి వెళ్ళిపోయింది. ఆ కోరికలను నెరవేర్చుకోవాలని ఇష్టపడ్డారు. దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టకపోయినారు. అందుకనే కొన్ని లక్షల మంది అరణ్యములో సంహరించబడ్డారు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినారు. అయితే ప్రభువుకు స్తోత్రములు, కొంతమంది ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించకపోయినప్పటికీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూసి వారు ఈ లోకములో ఉన్నప్పుడే దాన్ని స్వతంత్రించుకున్నాము అనేటటువంటి అనుభవంలోనికి వచ్చి వారు చేరకుండానే మరణించారు. అది నిజమైనటువంటి విశ్వాసం. ఆ నిత్యము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి, వాగ్దానము స్వతంత్రించుకునేదానికి దేవుని వాగ్దానం మీద అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా అను వారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మారు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేదానికి దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ లోకంలో చేరిన వారుగా తమ్మును తామే అతిశయించే అటువంటి అనుభవంలోనికి తెచ్చుకున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-12 వరకు మనం చదివినట్లయితే చాలు, గర్భము ధరించేదానికి శక్తి పొంది కుమారుని కన్నది. శక్తి లేనప్పుడు కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మింది, దాన్ని స్వతంత్రించుకున్నది. మరి మనం కూడా వాగ్దానాలు తీసుకున్నాం, అందరము నమ్ముతున్నామా? దాన్ని స్వతంత్రించుకునేదానికి దేవుడు తన కృప సహాయం నాకు అనుగ్రహిస్తాడు అనే దృఢమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి వాగ్దానం చేపట్టామా? మనలను మనం పరీక్షించుకోవాలి. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. నూతనమైనటువంటి ఆ పట్టణంలో నేను ప్రవేశపెట్టేదానికి మన హృదయము, మన మనస్సు నూతనపరచబడాలి. కాబట్టి నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా, జీవము గల దేవుణ్ణి విడిచిపోకుండా నీవు దుష్టమైనటువంటి హృదయం అట్లే పెట్టుకొని ఇక్కడే వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం లేదు. తీర్మానం చేసుకొని వెళ్ళాలి. యేసుప్రభువును నువ్వు అంగీకరించి వెళ్ళినట్లయితే నీకు ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ నీ పనులలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ కార్యకలాపాల్లో, నీ కుటుంబ పనులలో ఆయన నీతో ఉండి నీకు సహాయం చేస్తాడు. అన్ని రంగాల్లో నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తాడు. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం లేదు. అందుకనే తీర్మానం చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి.
నేడు అను శబ్దము మీరు వినబడుతున్నప్పుడే మీ హృదయాన్ని దేవునితో సమ్మతపరుచుకొని ఆయనకు మీ హృదయాన్ని అప్పగించుకుంటే ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సంతోషముతో సమాధానముతో వెళ్ళేవారముగా యేసు ప్రభువు చేత దేవుని చేత ఆశీర్వదించబడి సకల ఆశీర్వాదములను పొందేటటువంటి వారినిగా మిమ్మలను మీ కుటుంబాలను సంఘమంతటిని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పొందించేటటువంటి దేవుడు. మొట్టమొదట హృదయము నూతనపరచబడాలి, మనస్సు నూతనపరచబడాలి. తర్వాత మన బలము, మన శక్తి నూతనపరచబడేదిగా ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయం 29, 30, 31 చదవమ్మా. అలయక పరిగెత్తుదురు, సొమ్మ చెల్లక నడిచిపోదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, నూతన శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ ద్వారా నూతనమైనటువంటి శక్తిని, బలమును బలహీనుడైనటువంటి వారికి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన మాటకు లోబడాలి. అప్పుడు నూతనమైనటువంటి అనుభవంలోనికి నూతనమైన శక్తిని, బలమును మనకు ప్రసాదించి ఈ లోకంలో నేనే శక్తిమంతుడిని చెప్పుకునే అపవాదిని జయించి వాని మీద విజయం పొందేదానికి, ఈ శక్తి వాని మీద విజయం పొందేదానికి మనకు ఎంతగానో సహాయపడేదిగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క బలము, మీ శక్తి నూతనపరచబడాలి. అందుకనే యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంతకుముందు చదువుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మూడవ అధ్యాయం 10వ వచనమ్మా. బలహీనుడు మీ కర్రలు చదవండి. బలహీనుడైనటువంటి వాడు నేను బలాఢ్యుడను అని అనుకొని ఈ లోకంలో మన విశ్వాస జీవితాలను కొనసాగించాలి. ఎవరు అలా అనుకుంటారు? ఎవరైతే యేసుప్రభువుని నమ్ముతారో, ఎవరైతే నూతన హృదయాన్ని, నూతన బలమును, నూతన శక్తిని, నూతన మనస్సును కలిగి ఉంటారో, ఎవరైతే వారి మనస్సు, వారి హృదయము యేసుప్రభువుకు అప్పగిస్తారో వారు మాత్రమే శక్తిని, బలమును పొంది మన బలహీనతలన్నిట్లో ఆయన కృప మనకు చాలినంతగా ఉండి, ఆయన కృప చేత మనము శక్తివంతులముగా, బలవంతులంగా, ఆయన వాక్యము చేత మనము బలవంతులముగా, ఆయన పరిశుద్ధాత్మ చేత మనము బలవంతులముగా చేయబడి మనము సాతాను మీద, లోకం మీద, పాపం మీద విజయవంతమైనటువంటి జీవితాన్ని పొంది నిత్య రాజ్యములో, ఆ నూతనమైనటువంటి రాజ్యములో ప్రవేశపెట్టే ఆధిక్యతలోనికి దేవుడు మనలను తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఈ నూతనమైనటువంటి వాగ్దానము మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. అట్లయితే ఎవరి పేర్లు, ఎవరైతే యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఈ ప్రవచన వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలను నమ్మి వాటి ప్రకారము జీవిస్తూ ఉంటారో వారు పేర్లన్నీ జీవగ్రంథములో లిఖించబడి ఉంటాయి. వారు మాత్రమే నిత్య రాజ్యానికి వారసులనుగా చేయబడతారు. మనం ఇక్కడ చదివినట్లయితే 20వ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 20వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి. చివరి 2 వచనాలు.
ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్లు కనబడిన ఎడల వారు నిత్య నరకాగ్నితో కూడిన అగ్నిగుంధకములతో మండు గుండములో పడిద్రోయబడుదురు. కాబట్టి ఆ రాజ్యములో ప్రవేశించాలంటే యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మన పేర్లు నూతనమైనటువంటి ఆ జీవగ్రంథములో దేవుడు లిఖిస్తాడు. అప్పుడు క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు, జీవజలములో బుగ్గ అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు మనం నడిపించబడి మన నిట్టూర్పు, మన కోపము, మన దుఃఖము అంతా తీసివేసి సంతోష ఆనందములతో యేసు ప్రభుతో సమానముగా ఆ నిత్యరాజ్యములో యుగయుగములు ఏలుబడి చేసే ఆధిక్యతలోనికి మనలందరినీ ఆయన నడిపిస్తాడు. ఈ రాజ్యము నీకు కావాలంటే నేడే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు నీ హృదయము ఆయనకు అనుగ్రహించినట్లయితే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. ఆయన నీ కుమారునిగా, నీ కుమార్తెగా అంగీకరిస్తాడు. తన్నెందరు అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించి ఈ లోకాన్ని పంపించారు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఏమాత్రమూ త్రోసివేయనని ఆయన వాగ్దానం చేశాడు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ నూతనమైనటువంటి వెలుగు కలిగినటువంటి నిత్యము నిలిచి ఉండే పరలోక రాజ్యములో నీకు ప్రవేశము కావాలి అంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నేడే ఆ రాజ్యములో నీవు ఉండేదానికి ఒక మార్గాన్ని ఆయన అనుకూలపరిచాడు. నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకమునిపే ఎంతమంది నా హృదయము నూతనపరచబడాలి, నూతనమైన ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలి, నూతన ఆశీర్వాదాలు నాకు కావాలి, ఈ సంవత్సరం అంతా సంతోషము సమాధానంతో నేను ఉండాలి అని విశ్వసించి ఇష్టపడేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులెత్తి చూపించండి. నూతనమైన ఆశీర్వాదాలు నాకు కావాలి, నూతనమైన హృదయంతో నేను నా కుటుంబము సంతోషించి ఆనందింపచేయాలి. మిగిలిన వారికి వద్దు అన్నమాట. నూతనమైన ఆశీర్వాదాలు వద్దు, నూతనమైనటువంటి హృదయం వద్దు, లోకము కావాలి, లోకములో పడి చనిపోయి నిత్య నరకాగ్ని పోవాల్సిందే. ఏం లాభం లేదు. యేసు ప్రభువు లేకుంటే ఈ లోకమంతా మందైనా కానీ నథింగ్ బట్ జీరో. కాబట్టి అందరూ ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారని చేయెత్తకుండా ఉన్నట్లయితే నీ హృదయంలో ఉన్న యేసు ప్రభువును అంగీకరించు. యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకే మీరు వెతుక్కుంటూ వచ్చారు, నా హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నారు, ఈ నూతనమైన సంవత్సరాన్ని ఇంకొక సంవత్సరము నాకు వీగా ఇచ్చారు, కనీసం ఈ సంవత్సరమైనా నిన్ను నా హృదయంలో చేర్చుకునేదానికి ఇష్టపడుతున్నాను, నా హృదయంలోనికి రండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా అంగీకరించండి అని నువ్వు కేవలం ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ సమస్త దుర్నీతి నుంచి నేను పవిత్రపరిచాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఈ నూతనమైనటువంటి సంవత్సరము ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదముగా నీకు దేవుడు ఈవిగా అనుగ్రహిస్తాడు. అది నీకు కావాలంటే మోకరించి చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకే మీరు ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని సమాధి చేయించి లేచారు, నీ రక్తాన్ని చిందించారు, ఆ రక్త ప్రవాహంలో నా పాపాలన్నీ కడిగివేసి నా హృదయాన్ని నూతనపరిచి పరిశుద్ధపరచండి. నీ యొక్క ఆత్మచేత పొందే ఆశీర్వాదాలు నాకు, నా కుటుంబానికి అనుగ్రహించండి, నిన్ను నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను. కేవలం ఆ మాటలు చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయము నూతనంగా మార్చివేయబడుతుంది. అటువంటి తీర్మానంలోనికి వచ్చి సంతోషముతో ఆనందముతో ఇక్కడ చేరిన వారందరూ దేవుడిచ్చేటటువంటి వ్యక్తిగత వాగ్దానాలు ఇంకా ఎవరైనా రాత్రి తీసుకోకుంటే తీసుకొని వాటిని స్వతంత్రించుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి అనుభవంలోనికి, అటువంటి తీర్మానంలోనికి మనం వచ్చినటువంటి వారమై దేవుని సన్నిధిలో నుంచి సంతోష సమాధానములతో మన గృహాలకు వెళ్ళి ఆయన కొరకై సాక్షులుగా మనము, మన కుటుంబాలు, మన సంఘమంతా జీవించగలిగినట్లు అధికమైన తన కృప, నూతనమైనటువంటి వాగ్దానాలు మనకు ఉన్నట్లుగా నిశ్చయములుగా నెరవేరినట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు ఈ వాక్యాన్ని మన కొరకై, సంఘమంతటి కొరకై ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యము స్పష్టంగా నీతో మాట్లాడుతూ వచ్చింది. ఆ వాక్య ప్రకారము ఎక్కడెక్కడైతే మనం జీవించలేకపోతున్నామో, ఎక్కడైతే తీర్మానాలు చేసుకోలేకపోతున్నామో దానికి కలిగినటువంటి కారణాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నూతనపరచబడినట్లయితే నీవు సంతోషముతో, ఆనందముతో, ఒకవేళ రాత్రిలో ఎవరైనా బలలో పాలు పొందకుండా ఉన్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు కూడా పాలు పొందాలనుకుంటే, నూతనంగా పాలు పొందలేని వారు మొట్టమొదట మీరు తీర్మానం చేసుకొని మీ పతనాలన్నీ క్షమించుకొని
మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో రొట్టెలో పాత్రలో పాలు పొంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలని ప్రభువైన యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుడు మనలను కోరుతూ ఉంటున్నాడు. అట్టి విధానంలో ప్రభు బల్ల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షారసములో మనం పాలు పొందగలిగినట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, లేచి బయటికి వెళ్ళిపోవద్దు, ప్రార్థనలో ఉండండి. ప్రతి విషయంలో ప్రభావ మేము భోజనం చేసిన పాలన చేసిన దేవునికి మహిమకరమైనట్టుగా ఉన్నట్టుగా నేను చూస్తాను చెల్లించుకుంటూ దేవతనే నీ కల్పించినంత ఎవరైతే దేవుడు ప్రార్థన చేసుకుంటున్నారో వారి మౌన ప్రార్థనగా అంగీకరించి వారికి కార్యాన్ని జరిగిస్తాను వల్ల చెల్లించుకుంటూ హృదయ మందిరమున నేడే రానిమ్ము స్నేహితుడా పరమారాధును హృదయ మందిరమున నేడే రానిమ్ము స్నేహితుడా యెరూషలేము గుమ్మములారా లోనికి రానిమ్ము ప్రభు యేసుని నేడే ఆవాహించు చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆవాహించు యెరూషలేము గుమ్మములారా నిన్ను దర్శించుటకే ప్రభుని చెంతకు వచ్చెనుగా నిన్ను దర్శించుటకే ప్రభుని చెంతకు వచ్చెనుగా గాయపడిన తములో చాచి నీ మదిలో చోటిమ్మని గాయపడిన తములో చాచి నీ మదిలో చోటిమ్మని యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే
నీ పాపములొప్పుకొనుము పశ్చాత్తాపమునందుము నేడే నీ పాపములొప్పుకొనుము జీవము రక్షణ శాంతినొసగును ఆయనే ప్రభువు లాలించుము జీవము రక్షణ శాంతినొసగును ఆయనే ప్రభువు లాలించుము యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము యెరూషలేము గుమ్మములారా. నూట 98 200 పాట హల్లెలూయా పాడుదా అనే పాట పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదా వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదా. కూర్చోండి. ఇప్పుడు ప్రకటనలు విందాం. ప్రకటనలు ఆశీర్వాదం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. పిల్లలంతా మోకరించాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ఈ నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి రాత్రి అంతా మరి తర్వాత ఈ ఉదయకాల సమయంలో కూడా
మీ బల చుట్టూ చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకొని మీ నామాన్ని గణపరిచి హెచ్చించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే అనుభవంలోనికి యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు బల్ల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షారసములో పాలు పొందేదానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధనికరమైనటువంటి సామాన్య అంతటిని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు తీసుకున్నారో ఆ వాగ్దానాలు ప్రార్థనాపూర్వకముగా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునేదానికి మీరు నియమించిన కట్టడలు నియమాలకు అనుగుణంగా వారు జీవించడం ద్వారా మీ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను అనుభవించినట్లు, స్వతంత్రించుకున్నట్లు, నెరవేరబడినట్లు నీ మీద వారి మనస్సు, వారి దృష్టి ఆనుకొని విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసుక్రీస్తు వైపే వారి దృష్టిని, మనస్సును కేంద్రీకరించి నిజమైన విశ్వాసులుగా ముందుకు సాగి వెళ్ళగలిగినట్లు ఈ నూతనమైన సంవత్సరం అంతా నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనస్సును, నూతనమైన శక్తిని, నూతనమైన బలమును, నూతనమైనటువంటి ఆశీర్వాదములను ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిలో కుమ్మరించి చిన్నలనేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి, వృద్ధులనేమి ప్రతి ఒక్కరిని పేరు పేరంతను ఆశీర్వదించి నీ ఆశీర్వాద దీవెనలతో, సంతోష సమాధానములతో, సంతోష ఆనందములతో వారి వారి గృహాలకు మరి ప్రేమ విందు అనంతరము పంపించవలసిందిగా వారు ఏదైతే ఇక్కడ వచ్చి నీ వాక్యాన్ని విని నేర్చుకున్నారో దానికి కట్టుబడి జీవించగలిగినట్లు, ఇంకా ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా పాపాలు క్షమించబడ్డాయనే అనుభవం కాకుండా ఉన్నారో అట్టి వారితో మీరు ఖచ్చితంగా మాట్లాడి వారి హృదయము తండ్రి నిత్యమైనటువంటి ఆత్మరక్షణ పొందినంత వరకు నీ వాక్యం హృదయాల్లో లోతైన కార్యము జరిగించినట్లు నీ కృపను వారి మీద కుమ్మరించమని నీ కృపగల హస్తాలకు సంఘం అంతటినీ ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ వారి వారి అక్కలను అనుసరించి ప్రతి అవసరాన్ని మీరే తీర్చి మీ యొక్క ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామమున అతి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ, భద్రత ఇక్కడ చేరిన మనందరికీ, తన్ను ప్రేమించే వారికి, ప్రపంచమంతట్లో చేరిన విశ్వాసులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.